నిలబెట్టారు కాబట్టి మీ పరిశుద్ధాత్మ సహకారాన్ని అందించి మీ విలువైన సంగతులు నేర్చుకోవడానికి దేవా మీరున్న లోకానికి రావడానికి ఏ స్థితిలో మేము బ్రతకాలో ఆ స్థితిని మేము నేర్చుకోవడానికి మీ కృప మీ పాపుదల అనుదినము నిత్యము గ్రహించాలని కోరుకుంటూ మీ ప్రియకుమారుడు లోకరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి గారి ప్రార్థన ఈ మనములు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి ఆమేన్. ప్రభునందు ప్రేమ దేవుని వాళ్ళరా, మొట్టమొదటిగా చక్కని అవకాశం ఇచ్చిన నాకు పన్నెండు దేవునికి వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ అందరికీ ప్రోగ్రామ్ వందలు చెల్లిస్తున్నానండి. మీకు తెలియజేది ఏంటంటే జాగ్రత్తగా ఆలోచించడానికి అర్థమవుదు, అది మాత్రం గమనించండి. మీ మనసు అంతా ఇక్కడ ఉండాలి, లేకపోతే మనం ఇల్లు చెప్పినట్టు మనకి అర్థం కాదు. క్రైస్తవులకి తెలియని కొద్ది మాటలు మనం నేర్చుకున్నప్పుడు అదొకటండి. క్రైస్తవులకి తెలియని కొద్ది మాటలు బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. క్రైస్తవులు ధరించుకున్న వారికి తెలియని మాటలు చాలా మాటలు ఉన్నాయి. అవి మాత్రం మనం గమనించాలి. అది చెత్తగా మనం ఆర్దిస్తేనే కానీ అర్థమవుతుంది, లేకపోతే కొరకే ఎక్కదు. క్రైస్తవులకి తెలియదు ఏముంది అని మనం అనుకోవచ్చు. అర్థమవుతుందండి. నిజంగానే తెలియదు. తెలియకుండా వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ గుంపులో మనం లేకుండా ఉండాలని నేను మీకు ఎక్స్ట్రీగా చెప్తున్నాను. నేను క్రీస్తుని ఎలా ధరించుకోవాలి, క్రీస్తుని ఎలా నమ్మితే దేవుడిని లోకానికి మనం వెళ్తాం, ఇది మనకు కావాలి. ప్రపంచంలో మొత్తం 199 సగానికి ఎక్కువగానే క్రీస్తుని ఏ విధంగా నమ్ముతారన్న సంగతి మనకు తెలుసు. సపోజ్ క్రైస్తవుల్లోకి వెళ్ళి మనం చెప్పే మాటలు చెప్పిన వాటికి వినరు. అది బైబిల్లో ఉన్న మాటలు కానీ సరే వినరు అంటారండి, వినరు. అందుకనే మనం ఎలా నమ్మితే పరలోకానికి వెళ్తామన్న సంగతి ఇప్పుడు కొద్ది మాటలు నేను తెలియజేస్తాను కదా. జాగ్రత్తగా మీరు ఆలకించండి, జాగ్రత్తగా ఆలకించండి. కొద్దిసేపు నేను మాట్లాడతాను, ఆలకించండి కదా. బైబిల్లోకి వెళ్ళి మంచి మాటలు చూద్దాం. బైబిల్లోకి వెళ్ళి కొద్ది మాటలు మంచి మాటలు తెలియద్దాం. మొదటి యోహాను పత్రిక విలువైన సంగతులండి, జాగ్రత్తగా నేర్చుకున్నాం అంతే కదా. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. 4వ అధ్యాయము 8వ వచనం. 4:8. ఆ దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగడు. ఇది మొట్టమొదట మీ హృదయంలో ఉండాలి. అదవుతుందండి, మొట్టమొదటి మన హృదయంలో ఉండాలి. మరి ఏమవుతుంది? దేవుడు ప్రేమా స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగడు. ఇది మాత్రం గమనించాలి ఖచ్చితంగా. దేవుణ్ణి ఎరిగిన వాడు ఎవడు, దేవుణ్ణి ఎరక్కడ తిరిగిన వారు ఎవడు, మెసేజ్ అవ్వడానికి మాకు అర్థమవుతుంది కదా. అర్థమవుతుంది. తర్వాత కింద అది కాదు 10వ వచనం, అదే 4:10. మనము దేవుణ్ణి ప్రేమించదమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపేను. ఇందులో ప్రేమ ఉన్నది. ఎవరు పంపించారంట? ఎవరు పంపించారు? దేవుడు ప్రేమించాడు. దేవుడు మన ప్రేమించి ఎవరు పంపించాడు? తన కుమారుని పంపించాడు. కుమారుడు పక్కన పెట్టుకుని చేస్తున్నారు. ఎవరో యేసుప్రభువా? యేసుక్రీస్తు ఎవరో? కుమారుడు. కుమారుడు పక్కన ఉన్నాడు కదా, కుమారుడు ఉన్నాడు. దేవుడిని ఖచ్చితంగా రెండు మనం ఖచ్చితంగా కాబట్టి ఇది మాత్రం గమనించాలి. ఎందుకంటే ప్రపంచంలోని చాలా మంది సేవకులు, పెద్ద సేవకులు కూడా తప్పుదారి పట్టించే స్థితి ఉంది. అది విశ్వాసాలుగా మనకు తెలియక పాపం చాలా మంది మోసపోతున్నారు. అందుకే క్రైస్తవులకి తెలియని బైబిల్లో దేవుడి మాటలో మనం తెలియజేసుకుంటున్నప్పుడు కదా అర్థమవుతుందండి, అర్థం చేసుకున్నాం. కానీ ఇక్కడ ఏముంది? రెండు పక్కన ఖచ్చితంగా ఉన్నాయి కదా. దేవుడు మన ప్రేమించి తన ప్రేమైన కుమారుడిని భూమి మీదకి పంపించాడు. దేవుడు ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, ఒకటే.
ఈ ప్రపంచం మీద చాలా మంది రకరకాలుగా నమ్మించి రకరకాలుగా క్రైస్తవుల్ని మోసం చేసి తెలియకుండా కొంతమంది తెలుసు కొంతమంది ఈ సువార్తల్ని నరకానికి తీసుకెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అందుకే ఖచ్చితంగా చెప్తున్నాం, ఖచ్చితంగా చెప్తున్నాం. బైబిల్లో ఉన్న మాట కాబట్టి మనం గమనించాలి, అర్థమవుతుంది, గమనించాలి. జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. మన పొలకాయ కానీ పక్కన పెట్టడం మాత్రం మన మాట ఈ మాటలో మనకి ఇప్పటికీ కూడా అర్థం కాదు. అర్థం చేసుకుందాం. ఏ విశ్వాసంతో మనం ఉంటే రేపు పొద్దున కళ్ళు మూసిన తర్వాత నరకానికి వెళ్ళకుండా దేవుడి లోకానికి వెళ్తామో ఆ విశ్వాసం మనకి ఇక్కడ భూమి మీద ఉంటుంది. కానీ అది మనం కనిపెట్టుకోవాలి కదా, కనిపెట్టుకోవాలి. లేకపోతే ప్రమాదం మనకే ఉంటుంది, కదా. తర్వాత చదవమ్మా, చదువుతండి. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనము ఒకరిని ఒకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాం. కాదండి, ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఇది ఒకరిని ఒకడు ప్రేమించే గుణం ఉండాలి ఖచ్చితంగా. క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు కానీ లేవు, చాలా మందికి లేవు. కానీ ఉండవలసిన లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి. అమ్మ 14 వచ్చిన ఉందండి, 14 వచ్చిన. మరియు తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. చూడండి, ఇక్కడ ఎవరు సాక్షి ఇస్తున్నారు చూడండి, అందరూ చదివారండి, గ్యాప్ ఉందండి మీకు, మర్చిపోతుంది. మళ్ళీ ఉందండి 14 వచ్చిన ఉందండి, జాగ్రత్తగా గమనించండి. మరియు తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాము. చూడండి, ఇక్కడ మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఎవరు ఇచ్చారు సాక్ష్యం? ఎవరు ఇచ్చారు? క్రీస్తుతో కూడా నడిచిన వారు ఒకప్పుడు సాక్ష్యం చెప్పారు. ఏం చెప్పారు? కుమారుణ్ణి లోకరక్షకుడిగా పంపి ఉన్నాడు, ఉండుటకు పంపి ఉన్నాడని మేము చూసి సాక్ష్యం చెప్పినారు. ఇప్పుడు ఎవరు సాక్ష్యం నమ్ముతున్నారంటే అపోస్తులు చెప్పిన మాటలు కూడా నమ్ముతుంది బైబిల్లో. అర్థవుతుందండి. సాక్ష్యం చెప్పిన మాట ఖచ్చితంగా సాక్ష్యం ఉంది కదా. ఏముంది? క్రీస్తుని పంపుట, లోకరక్షకుడిగా పంపుట మేము చూసి సాక్ష్యం చెప్తున్నాము అని అపోస్తులు చెప్తున్నారు, సాక్ష్యం చెప్తున్నారు. కానీ ఇదే మాట ఇప్పుడు ప్రపంచంలో చెప్పండి, క్రీస్తే దేవుడని, క్రీస్తే యేసుప్రభు గారే పరిశుద్ధాత్మని, పరిశుద్ధాత్మే దేవుడని, మొత్తం ముగ్గురు ఒకటని కలగలుపు చేసిన వారికి మాట అర్థమవుతుందా? అర్థం కాదు. ఇక ఖచ్చితంగా అపోస్తులు ఏం చెప్తారు? మేము సాక్ష్యం చెప్తున్నామని చెప్తారు. ఏమి సాక్ష్యం చెప్తున్నారు? క్రీస్తుని దేవుడు పంపించాడు కుమారుడిగా, లోకరక్షకుడిగా. ఈ సాక్ష్యం మేము చెప్తున్నాము, మేము చూసింగా సాక్ష్యం చెప్తామని చెప్పినా నమ్మకలేదు, నమ్మని పరిస్థితి. కానీ ఏ విశ్వాసంతో మనం ఉంటే పరలోకానికి వెళ్తున్న సంగతి మనం లేకపోతే మనకు ప్రమాదం లేదు. చాలా 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 ప్రమాదం ఈ విషయంలో జాగ్రత్తగా లేకపోతే. ఇది మాత్రం మనం గమనించాలి. అదే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 15 వచ్చింది. 4:15 దాని కింద అమ్మా చూడండి, జాగ్రత్తగా కింద, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనినో వానిలో దేవుడు నిలిచి ఉన్నట్టు. జాగ్రత్తగా చాలా బాగుందన్నమాట. ఎంత బాగుందన్నమాట, ఎంత వండర్ఫుల్గా ఉందన్నమాట, ఎంత అర్థమైన అంశం ఉన్నమాట. ఆ మాటలు కూడా అర్థం చేసుకోకపోతే ప్రియులారా మనం చాలా ప్రమాదానికి వెళ్ళిపోతాం. చూడండి ఎంత బాగుంది. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనినో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఎవరిలో ఉన్నాడు? క్రీస్తుని దేవుడు ప్రకటించాడు. యేసు క్రీస్తు ప్రభువు వారు దేవునికి కుమారుడు అని ఎవరైతే ఒప్పుకుంటాడో వాళ్ళే ఏముందంట? వారిలో దేవుడు నిలిచి ఉన్నాడు. వారి దేవుని యందు ఉన్నాడు. ఎవరిని ఉన్నాడు? దేవుడు యందు. క్రీస్తుని ఎవరైతే ఒప్పుకొని, యేసు క్రీస్తు ప్రభువు వారు దేవుడి కుమారుడిని ఎవరైతే ఒప్పుకుంటాడో వారిలో దేవుడు నిలిచి ఉన్నాడు, లేకపోతే దేవుడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఎవరైతే ఒప్పుకోకుండా క్రీస్తే దేవుడు,
క్రీస్తు తప్ప వేరే ఒక దేవుడు లేడు అంటున్న వాళ్ళలో నీ దేవుడు ప్రేమ ఉన్నదంటే లేదు అని ఖచ్చితంగా బైబిల్లో చెప్పాడు. బైబిల్ ఖచ్చితంగా ఉంది. మరి క్రీస్తుని ఎలా విశ్వసించాలి మనం? యేసు క్రీస్తు ప్రభువుని మన హృదయంలోని ఎలా భద్రపరచుకోవాలి? యేసు క్రీస్తు ప్రభువుని ఎలాగైతే మన హృదయంలో ఉంచుకుంటే మనం పరలోకం వెళ్తాం? ఇది మాత్రం మనకు ఖచ్చితంగా కావాలి. ఖచ్చితంగా కావాలి. సమాజం అంతా ఎట్టుపోతుందో మనం అడ్డుకొని వెళ్ళిపోతే మనం కూడా నరకానికి వెళ్ళిపోతుంటాయి కదా, నరకానికి జారిపోతాం. ఎందుకంటే బైబిల్లోని ఏవైతే మాటలు లిఖితపూర్వకంగా ఉన్నాయో దాని ప్రకారంగా మనం కూడా నడుచుకుంటేనే మన పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. క్రీస్తుని ఎలా హృదయంలో భద్రపరచుకోవాలి? క్రీస్తుని ఎలాగా మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి? యేసు ప్రభు గారిని ఎలాగ దేవుడి కింద, పరిశుద్ధాత్మ కింద, ప్రభువు కింద, లోక రక్షకుడి కింద మనం హృదయంలో భద్రపరచుకోవాలని మనం ఆలోచించాలి. బైబిల్ ప్రకారంగా, వాక్య ప్రకారంగా మనం చేయవలసిన పని ఇంకొక మాట ఉంటారు. అదే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. 23వ వచనం 3:23. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామమును ఒప్పుకొని నమ్ముకొని ఆయన మనకి ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరిని ఒకడు ప్రేమింపబడి అనున్నది ఆయన ఆజ్ఞలను గైకొనివాడు ఆయన యందు నిలిచి ఉండేను. చూడండి, ఫస్ట్ చదువుకోవాలి కదండి. ఫస్ట్ మళ్ళీ చదువుకోమా. ఫస్ట్ది ఆయన ఆజ్ఞ దేవుడు అన్నమాట. అది దేవుడు ఆయన ఆజ్ఞ ఏమనగా ఆయన కుమారుడైన, చూడ ఆయన కుమారుడైన, ఎవరి కుమారుడు? దేవుడి కుమారుడు యేసు క్రీస్తు. ఇది వాళ్ళ గమనించాలి. ఆయన కుమారుడైన దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట అండి. అదవుతుంది. ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామములో కాదండి. ఆయన కుమారుడు. చూడండి, ఫస్ట్ చెప్పినంతా కూడా యేసు దేవుడి కుమారుడు అని నేను మొత్తం చెప్పుకుంటూ వస్తుంది కదా. అన్ని వాక్యాలతో చూద్దాం మీకు చెప్తాను కాబట్టి మాత్రం అర్థం చేసుకోండి. వాక్య రూపంగానే పై మాటలు కదండి, లోపల పరిశుద్ధాత్మ పేరంతో రాయించిన మాటలు కాబట్టి, మనిషి చెప్పే మాటలు కాదు కాబట్టి ఈ మాట ఖచ్చితంగా మనం నమ్మాలి. ఖచ్చితంగా నమ్మాలి. ప్రపంచంలో పెద్ద సేవకులు కూడా చెప్తున్న మాటలు ఈ విశ్వాసం పట్టించుకోండి. ఎందుకంటే అయ్యగారు ఏం చెప్తే అది ఖచ్చితము, అయ్యగారు ఏమంటే అది నమ్మకం కాబట్టి ఆ ఉద్దేశంతో ఉండిపోయి చాలా మంది అండి. అది చెప్పింది నిజమా అబద్ధమా అన్నది లేదు. ఇంకా లేదు, అసలు లేదు. అసలు పట్టించుకునేవాడు లేదు. ఆయన ఏం చెప్తే అదే కానీ మిగతాది బైబిల్ ప్రకారంగా ఎలాగుంది, ఎలా నమ్మితే మనం పరలోకం వెళ్తాం అన్నవారు చాలా కొద్ది మంది ఉన్నారు. గోపురపట్నం అంటే అండి, గోపురపట్నం తర్వాత అది ఏమిటండు, ఆ ఊళ్ళో ఒక సంఘం ఉందంటే పాస్టర్ గారు. మొత్తం సంఘంలోని ఒక సేవకుడు స్థిరంగా లేక సంఘం అంతా వెళ్ళిపోతుంది. ఏమైపోయింది? ఒక సేవకుడు మాటలు స్థిరం లేక, ఒక సేవకుడు మాటలు విశ్వాసానికి అది సరిగా మనోడు చెప్పడం పోయి, మనోడు ప్రవర్తన బాగుంటా మొత్తం సంఘం అంతా వెళ్ళిపోయి ఎవరికాలు సిద్ధిపోయారంట. వాళ్ళంతా చుట్టూ బాధపడుతున్నారు. మనం వెళ్ళినప్పుడు ఎలా అయిపోయిందండి, ఈ మాటలు బట్టి అందరూ ఆగమనిస్తున్నారు, అందరూ పోయేది బాధపడుతున్నారు. ఎందుకు అయిపోయింది అలాగా? ఈ సేవకుడు ఏం డైరెక్ట్గా ఆయనకి మళ్ళీ ఉద్యోగం ఉన్నదంట. ఉద్యోగం అంటే తన భార్యకి ఉద్యోగం అంట, తన అమ్మ ఆర్ఎంపీ డాక్టర్. అయినా తినడానికి నోరు లేదంట, కొడుకులు లేదంట, ఎవరు లేదంట, డబ్బు ఉందంట. అయినా సరిగ్గా సంఘం మీద ప్రార్థన చేద్దామా, కాంగ్రెస్ లేదా, నువ్వు కాంగ్రెస్ ఉంది లేదా అని మొత్తం ఒక సంఘంలోని సంద ఎంత ఎదురమ్మా ఎంత వేశారు, ఇదేనా సరిపోతుంది ఇది అని ఖచ్చితంగా మొక్క మీద అంటాడంట. ఆ మాటలకి విశ్వాసం ఏమైపోతాడు, బాధపడి మొత్తానికి కొంతమంది రావడం మానేసి దేవుడి దూరం అయిపోయి చాలా మంది ఆ సంఘంలో. ఎందుకు అయిపోయింది? ఒక సేవకుడు స్థిరంగా లేకపోవడం వల్ల విశ్వాసం కోల్పోతున్నారు చాలా మంది. పరలోకానికి వెళ్తారప్పుడు పరలోకానికి తీసుకెళ్తారని ఇటువంటి సేవకులు చాలా మంది ఉన్నారు ప్రజలు. కానీ దేవుడి ఉచితమైన ప్రేమను బట్టి విలువైన సంగతులు కొద్దిమందిగా మనకి వినపడుతున్నాయంటే దాన్ని మనం భద్రం చేసుకోవాలి. వాక్య ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఇంకొక మాట ఉంది కదా, అదే 1 యోహాను పత్రిక
అదే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయము 8వ వచనం కదా. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదువుతాను. వసంతని అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే అడుగుతాడు. దేవుని కుమారుడు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయ దేని అంట అపవాది ఒక క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు కుమారుడు ఏసే దేవుడు కాదు. అర్థం చేసుకోండి. ఏసే దేవుడు కాదు. మీకు ఖచ్చితంగా చెప్పారు కదా. దేవుని కుమారుడు దేని లయపరచడానికి వచ్చాడు? అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఇప్పుడు ఎవరు లేదు? దేవుడు ప్రత్యేకంగా ఉన్నాడు, కుమారుడు ప్రత్యేకంగా భూమి మీదకి ప్రత్యక్షమాయడు. దేవుడు కుమారుడు అర్థం చేసుకోండి. దేవుడు వేరు, కుమారుడు వేరు. లోకాన్ని రక్షించడానికి, లోక పాపాన్ని మోయడానికి వచ్చిన వారు యేసుక్రీస్తు ప్రభువు వారు. యేసుక్రీస్తు ప్రభువును పంపించింది దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఇది మాత్రం గమనించాలి. తండ్రి అయిన దేవుడు వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు. ముగ్గురు ఒకటే కాదు, ముగ్గురు కలిసి లేరు. ముగ్గురు ఒకటే కాదు, ఎవరన్నప్పుడు వేరుగా కుమారుడు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు. ఈ నమ్మకం మనకు ఉండాలి. ఈ నమ్మకం లేకపోతే పరలోకానికి వెళ్ళాం. ఇంకా కిందకు ఉందని ఇంకా తర్వాత చెప్తాను నేను. ఇంకా ఎవరికి మొత్తం మెసేజ్ అవుతుంది, మీకు అర్థమవుతుంది. అర్థం చేసుకుని ట్రై చేయండి. అన్నయ్య గారే చెప్తేనే అర్థమవుతుంది, మేము చెప్తే మీకు అర్థమవుతుందంటే వాక్యం ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే వాక్యం కాబట్టి వాక్యాన్ని అంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళు పెద్ద చదువుకున్నవారు కాబట్టి అది వివరంగా వివరిస్తారు. అది మనం అర్థం చేసుకోవచ్చు. మాట్లాడి చెప్పకూడదు, కొంత అర్థం కాకపోవచ్చు మీకు, కానీ అర్థం చేసుకోవడం ట్రై చేయండి. సారీ, ఇది దేవుడు మాటలు కాబట్టి అర్థం చేసుకోండి. రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ రోమిలకు రాసిన పత్రిక రోమపత్రిక 10వ అధ్యాయం 9. 10:9 రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అది ఏమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఇప్పుడు రక్షింపబడతాం మనం బాగా అర్థం చేసుకోవాలి. అది బాప్తీసం తీసుకునే రక్షణలోకి వచ్చాం మనం. అర్థమవుతుంది. బాప్తీసం క్రీస్తును నమ్ముకుని యేసు క్రీస్తు వారిని ధరించుకుని బాప్తీసం తీసుకున్నప్పుడు రక్షణలోకి వచ్చాము. ఈసారి ఏ విశ్వాసంతో ఉంటే నువ్వు రక్షింపబడతావు? అర్థమవుతుంది. రక్షణ వేరు, రక్షింపబడటము వేరు కింద ఖచ్చితంగా కాపాడుతుందండి. బైబిల్లో కాపాడుతుంది కదా, కనపడుతుంది. ఎలా కనపడుతుంది? రక్షణ అన్నది బాప్తిస్మం ద్వారా రక్షణలోకి వచ్చావు. తర్వాత రక్షింపబడాలి అంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? చూడండి, మళ్ళీ చదువుకుందాం మాట, మళ్ళీ చదువుకుందాం కదా. చూడండి, బాగా తీసుకుంటే అదేమనగా యేసు ప్రభువని మొట్టమొదట నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి అంటే ఆయన అనగా యేసు ప్రభు ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఇప్పుడు రక్షింపబడతాం మనం? యేసు క్రీస్తుని నీ హృదయములో, క్రీస్తుని దేవుడు మృతులలో నుండి లేపిడను నీ హృదయంలో ఒప్పుకుంటే అప్పుడు నువ్వు రక్షింపబడతావు అని ఖచ్చితంగా బైబిల్ ఉంటున్నాడు. మనం పూర్తిగా రక్షింపబడాలంటే ఏం చేయాలి?
ఏం చేయాలి చెప్పండి, మనం పూర్తిగా రక్షింపబడాలి అంటే మనలో ఏముండాలి? ప్రభువుని నీ హృదయంలో మొట్టమొదటిగా క్రీస్తుని దేవుడు పంపించాడు. యేసు ప్రభు గారిని 3 దినాలు సమాధిలో ఉన్న తర్వాత 3వ దినాన్ని లేచింది ఎవరంటే దేవుడు అని మీరు నమ్మాలి. యేసు ప్రభు గారే తనంతట లేగలేదండి. ఎవరు పంపించి ఎవరు లేపారు? దేవుడు లేపడం ఖచ్చితంగా బైబిల్. దేవుడు మృతులలో నుండి యేసును లేపాడు. అది ఖచ్చితంగా మనం మీరు హృదయమందు విశ్వసించాలి. విశ్వసించిన అప్పుడు నువ్వు రక్షింపబడతావు. ఎప్పుడు రక్షింపబడతావు? యేసు ప్రభుని దేవుని కుమారుడని ఎవరైతే హృదయంలో నిజంగా ఒప్పుకుంటావో అప్పుడు నువ్వు రక్షింపబడతావు తప్పించి బాప్తిస్మం తీసుకున్నంత మాత్రం నువ్వు రక్షింపబడవు. ఈసారి నీకేమర్థమైంది? ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరిలో ఏ క్రైస్తవుడు దేవుడు ఉండే లోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారో చెప్పండి. దీన్ని బట్టి ఏమర్థమైంది? మీకు అర్థమైంది కానీ నాకైతే అర్థమైంది కదా. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారని ఈ మాటను బట్టి అర్థమవుతుంది. ఎప్పుడు రక్షింపబడతాం మనం? క్రీస్తుని ఖచ్చితంగా నువ్వు ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకోవాలి? దేవుని కుమారుని ఒప్పుకుంటేనే నువ్వు రక్షింపబడతావు. ఖచ్చితంగా బైబిల్లో ఉంది. ఈసారి క్రీస్తుని దేవుడి కింద కొలుస్తున్న వారందరూ కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు చూడండి సార్. ఈ మాటను బట్టి ఎక్కడికి వెళ్తారు సార్? నరకానికి జారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు కదా. నరకానికి జారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ మాటను బట్టి ఖచ్చితంగా ఈ మాట ఎలా ఉంది చూడండి. క్రీస్తుని ఎవరైతే దేవుడు కుమారుడిని ఖచ్చితంగా నువ్వు ఒప్పుకుంటావో నువ్వు ఖచ్చితంగా రక్షింపబడతావు. నువ్వు ఎవరైతే ఒప్పుకోడో వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఖచ్చితంగా బైబిల్ ఉందండి. ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఆ విశ్వాసం ఉండాలి మనం. ఇంకొక మాట అదే మొదటి యోహాను పత్రిక చూపించండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. 2వ అధ్యాయము 22వ వచనం. 2:22 కదండి. 2:22 చదువుతుండగా యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడు తండ్రిని అంగీకరించేవాడు కాడు. కుమారుని ఒప్పుకొని వాడు తండ్రిని అంగీకరించేవాడు. ఇక్కడేంటి? కుమారుని ఒప్పుకున్నవాడు ఖచ్చితంగా తండ్రిని కూడా ఒప్పుకుంటాడు. ఒప్పుకున్నాడు కదండి. ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. మళ్ళీ ఫస్ట్ చదువుకుంటే చదువుతుంది. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడండి అబద్ధికుడు? చూడండి సారి. క్రీస్తు కాడని చెప్పేవాడు తప్ప ఎవడు అబద్ధికుడు? దీన్ని బట్టి అర్థమైతే ప్రపంచంలో 99% అబద్ధికులు చాలా మంది ఉన్నారు. ఈసారి ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఎందుకంటే క్రీస్తుని ఒప్పుకోరు. ఖచ్చితంగా ఎలా చెప్పుకోగలరు? క్రీస్తు దేవుడు కుమారుని అసలు ఒప్పుడు ఒప్పుకోవడానికి చాలా మంది ఒప్పుకోలేదు. ఇది అంతవరకు ఎందుకు? మనమే సపోజ్ మన క్రీస్తుని ఎలా నమ్మితే మనం పరలోకానికి వెళ్తాం. క్రీస్తుని దేవుడికి ఒప్పుకోకూడదు, చాలా తప్పని అనుకుని అసలు మన ఎంత చూస్తారంటే పనికిరానట్టు చూస్తారు. మనకు చూడరా ఖచ్చితంగా ఎవరు నమ్ముతారా? అసలు నమ్ముతారా? ఈ మాట ఎవ్వరూ నమ్మరు. క్రైస్తవులుగా పిలవడంతో ఖచ్చితంగా నమ్మరు. యేసు ప్రభు గారు దేవుడు కాకపోతే నమ్మడం ఎందుకండి? యేసు ప్రభువే దేవుడు కాకపోతే నమ్మడం ఎందుకండి అన్నాకే అని ఎవరు అంటారు? ఇదే క్రైస్తవులు అంటారు ఖచ్చితంగా. కానీ వాక్యం అది అక్కర్లేదు. వాక్యం ఉన్నట్టు పరిశుద్ధాత్మ పేరుతో రాసిన ఈ వాక్యం అక్కర్లేదు. కానీ ఏం కావాలంటే యేసు ప్రభుని దేవుడికి నమ్ముకోకపోతే ఎందుకంటే బైబిల్ నమ్ముకోడు, ఇంకెందుకంటే మన క్రీస్తుని నమ్ముకోడు అనేవాడు చాలా మంది ఉన్నారు. అంటే నమ్మరు. కానీ ఖచ్చితంగా ఏంటంటే ఇదే నమ్మాలి. ఇదే నమ్మాలి. మళ్ళీ చదువుతారు ఫస్ట్ నుంచి. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప
ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఎవరికి క్రీస్తు విరోధి? ఇద్దరిని ఒప్పుకోకపోతే ఈ సేవకుడే క్రీస్తు విరోధి. అర్థమవుతుంది? ఇద్దరిని ఒప్పుకునే వాడే ఇతనే క్రీస్తుకి విరోధి. ఇతనే క్రీస్తుకి విరోధి. ప్రభునందు ప్రేమ దేవుని వలన ఏ విశ్వాసంతో మనం ఉంటే పరలోకానికి వెళ్తాం మన సంగతి పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు లిఖితపూర్వకంగా దేవుడు రాయించి పెట్టాడు. కానీ ఈ మాటలంటే నాకు తెలియదు, చెప్పకూడదంటే నాకు తెలియదు. ఈ వివరంగా వచ్చి అన్నట్టుగా దాన్ని అర్థం చేసుకుని చదువుకుంటే నిజానికి మాటలు అర్థం. అప్పుడు ఇదైతే పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు, మరి వీళ్ళందరూ ఎందుకు మరి ఇలాగా నడుతుందంటే మనకంటే పెద్ద పెద్ద గొప్పలు కదా, మనకి ఏం తెలుసు అంటే ఈ కదా మనకి. కానీ ఇంత స్పష్టంగా మాటలు ఉన్నాయి కదా, మరి ఇలా ఎందుకు చెప్తున్నారని ఆలోచించి అలాగ పరిశీలించుకుని వచ్చారన్నట్టుగానే దేవుడి దేవాల దేవుడి తన ఉచితమైన ప్రేమను బట్టి అలా ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ఇలా రాసి చదువుకుంటూ ఉంటే ఈ మాట అర్థమైనప్పుడు నిజానికి నిజమే కాదనిపిస్తుంది. చాలా మాటలు ఉన్నాయండి బైబిల్లో. యేసు ప్రభు గారు దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, మనిషి కుమారుడు, దేవుని కుమారుడు అని ఎంత బైబిల్ నిండా మాటలు ఉన్నాయి. బైబిల్ నిండా మాటలు ఉన్నాయి. మత్తయి సువార్త నుంచి మొత్తం ప్రకటన గ్రంథం దాకా చూద్దానంటే మొత్తం అన్ని యేసు ప్రభు దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, దేవుడి యేసు ప్రభు భూమికి ఎందుకు వచ్చారో ఖచ్చితంగా పక్కాగా రాసింది బైబిల్లో. దేవుడు లేదు అక్కడ. యేసు ప్రభు దేవుడు అని ఖచ్చితంగా ఎక్కడ లేదండి బైబిల్లో, లేదు. కొన్ని మాటలు ఒకేకరించి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఒప్పుకోక అంత స్పష్టంగా ఉండి ఈ అడపదడప అప్పుడప్పుడు చదువు రాకపోతే చదువులకి మనకే జరగబోతుంది. పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు, బిషపులు ఉన్నారు, వందల వేల కొద్ది సంఘాలు ఉన్నాయి. పాపం అందరూ నరకానికి వెళ్ళిపోతారు కదా అని కొద్దిగా తెలుసుకున్నప్పుడు బాధ ఉంటుంది. కానీ చెప్తే ఎంతారండి అందులో నిజాన్ని చెప్తే నమ్మరు కదా, నమ్మరు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందో తెలియదు, నాకు కదా అర్థమైంది. ప్రపంచ క్రైస్తవులందరూ నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు నరకానికి వెళ్ళిపోతారు అంటే క్రీస్తుని సరిగా మనం విశ్వసించకపోతే, క్రీస్తుని ఏ విధముతో ఏ విధంగా మనం నమ్మకపోతే చాలా ప్రమాదం. అంతవరకు ఎందుకండి ఒక నేర్చుకుని అనుకుని హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక క్రమం ఉంటుంది. ఏంటది? ట్యాబ్లెట్లు ఎలా వేసుకోవాలని ఒక రకం ఉంటుంది. జ్వరం ఎక్కువ ఉంది కదా అనేసి మొత్తం కలిపి అన్నీ చుట్టేసుకుంటే నువ్వేమైపోతావు, నువ్వు పోతావా నాకు ఒక లెక్క ఉంటుంది. ఏ రోజు నొప్పి వేసుకోవాలి, ఏ టైంలో వేరు వేసుకోవాలి, ఉదయాన్ని 2 వేసుకోవాలి, మధ్యాహ్నం 8 వేసుకోవాలి, సాయంత్రం 8 వేసుకోవాలని ఒక లెక్క ఉంటుంది. క్రమంగా వేసుకుంటేనే అది పనిచేస్తుంది. పనిచేస్తుంది. ఒకవేళ ఇంగ్లీష్లో ఒకవేళ బాగా విపరీతంగా నొప్పులు ఇచ్చేస్తున్నాయి నాకు వేసేసి ఒక 10-15 ఇంగ్లీష్లు చేసుకుంటే బాబు చచ్చిపోతామండి. సరిపోతాం. అదే మొన్న వెళ్ళామండి రీసెంట్గా, మొన్న గోపాలపట్నమే మన పెద్ద పిల్లలు టీచింగ్ ఇచ్చినప్పుడు ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. తమ్ముడు నేను కాకినాడకి వెళ్ళాను. ఆయన రాలేదు కానీ ఆయనకి చర్చలు తీసుకెళ్ళి తమ్ముడిని నాకు ప్రార్థన చేసి వెళ్ళను బాబు అని చెప్పి ఒక్క 5 నిమిషాలే. ఆ 5 నిమిషాల తర్వాత మొన్న మళ్ళీ మేము తమ్ముడి దగ్గరికి వెళ్తే ఆ తమ్ముడు ఆ పాస్టర్ చనిపోయాలని అయ్యో పాపం అనేసి చెప్తాను. సరే తమ్ముడు వెళ్దాం తమ్ముడు అని తమ్ముడు నేను 20 తమ్ముడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ తమ్ముడు అయితే ఇంకా వద్దులని రేపు వెళ్దామని అన్నాడు. కానీ మేమైతే ఏమనుకున్నాం అంటే 2 తమ్ముడు వెళ్దామని వెళ్ళాం. ఎందుకంటే పాస్టర్ గారు చనిపోయిన తర్వాత అమ్మగారు ఉన్నారు. ఆవిడ కూర్చుని వేసి మాట్లాడింది. ఏమాటది అనుకున్నారు బాబు, క్రైస్తవుల మీద సిరాకు వచ్చింది బాబు. చాలా మంది సేవకులు ఉన్నారు, కానీ ఇతను చాలా మందిని పాస్టర్లు తయారు చేశాడు. చాలా మంది మంచి వాకింగ్ చెప్పారు. వీళ్ళు చనిపోయే టైంకి ఒక పాస్టర్ కూడా రాలేదు బాబు. కనీసం రాకపోతే పోయారు, ఫోన్ చేసి కూడా ఎలా ఉన్నావు బాబు అని అడగలేదు బాబు. కూడా సిరాకు వచ్చింది బాబు క్రైస్తవులు కదా అంటే క్రైస్తవులు ఇంకా దారుణంగా ఉండడం సంగతి నాకు ఇప్పుడు తెలిసింది నాకు అని తన ఆవిడ చాలా బాధపడుతున్నారు. కానీ ఒక్క 5 నిమిషాలు మీరు పాస్టర్ గారితో మాట్లాడినందుకు మీరు వచ్చి బాబు అని చాలా ఆనందంగా ఉంది బాబు. నేను వెంటనే మేము ఉండగా అలా చేసింది 10 నిమిషాలు బాబు. మేము వచ్చి అదేమ్మా అని అడిగినందుకు కూర్చి నేర్చింది. అలాగే
ఎవరు లేదు, ఇంతవరకు కూడా ఎవరు రాలేదు బాబు, చనిపోయిన తర్వాత కూడా మీరు వచ్చారనగా అసలు కనీసం ఒక 5 నిమిషాలు పాస్టర్తో మాట్లాడడానికి మీరు వచ్చి మీ ప్రేమ చూపించారు బాబు అని వేసిందండి. వేసి అమ్మ మేము ఒక మాట అమ్మా, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మేము వస్తామమ్మా, మీకు ఏం ఇబ్బంది పడద్దు, ఎప్పుడు మీకు ఏం అవసరం వచ్చేసరికి మేము వస్తామమ్మంటే ఆ మాటకి ఇంకా ఏడ్చిందండి. ఏడ్చిన తర్వాత ఒకటి అన్నది, బాబు ఇలా ప్రార్థన జరుగుతుంది, వస్తారు బాబు, ఉంటారా బాబు అన్నారు. ఉంటామమ్మా కూర్చున్నాం, ప్రార్థన ఏదో కూర్చున్నాం. తమ్ముడికి ఒక అరగంట సేపు అవకాశం చూసింది, మంచి మాటలు చెప్తాం వచ్చామండి. అర్థవుతుందండి. అంటే కొంతమంది సేవకులు మంచిగా ఉన్నారు, సేవకుల్లో కూడా స్వార్థపూర్వకంగా బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. చాలా మంది స్వార్థపూర్వకంగా బ్రతికే వాళ్ళే ఉన్నారు ఎక్కువ శాతం. అర్థవుతుంది, ఎక్కువ శాతం అలా ఉన్నారు. ఇంకో మాట చివరిగా ఈ మాట చూసి నేను ముగించేస్తానండి. చివరిగా ఈ మాట చూసి నేను ముగించేస్తాను. ఎవరు కూడా అదే తెలుసు కదా, మీకు అర్థమైంది. మాటలు మాత్రం మర్చిపోవద్దండి. ఈ మాటలు మర్చిపోతే మాత్రం మనకి ఎన్నడూ కూడా గుర్తురాదు. మళ్ళీ చదువుతున్న మాట, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు ఆ అబద్ధకుడు అని క్రీస్తుని, యేసు తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే కదా క్రీస్తు విరోధి. ఎవరు క్రీస్తు విరోధి? ఏ పాస్టర్ అంటే ఏ సేవకుడు ఏ క్రీస్తుని ధరించుకున్న ఏ సేవకుడు సరే కానీ ఎవడైతే ఒప్పుకోడో ఆడే క్రీస్తుకి విరోధి, అతనే దేవుడికి విరోధి, అతనే సంఘానంతా నరకానికి తీసుకుపోయేవాడు. అతనే అర్థవుతుందండి. సంఘానంతా కట్టుకుని తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్తాను? నరకానికి తీసుకెళ్ళిపోతున్నారు. ఇది మీరు మాత్రం గమనించుకోవాలి, మనం గమనించుకోవాలి. చివరిగా ఒక మాట నేను ముగించేస్తాను. చివరిగా ఒక మాట నేను ముగించేస్తాను. అదే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 11-12 వచ్చినట్టు చూడండి. బాగా చెప్తుంది, బాగా అర్థం చేసుకుంటారు. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. అర్థమైందండి మాట? ఎంత బాగుంది మాట. అర్థమైందండి మాట? చూడండి, భలే ఉందండి మాట. పక్కాగా చెప్పి చూడండి మాట, ఖచ్చితంగా చెప్పించి కొట్టుతుంది ఖచ్చితంగా మాట. మరి ఈ మాట కూడా అర్థం చేసుకోకపోతే ఇంకా ఎవరు కూడా ఏం చేయలేమండి. అసలు ఎవరు ఏం చేయలేకూడదు. ఎంత నీతిగా, ఎంత అక్షరరూపంగా, ఎంత లిఖితపూర్వకంగా, ఎంత భద్రం చేసి ఇదంతా మోసం చాలా మంది ఇస్రాయేలు బతుకుల కాలంలో మాట చెప్పలేదు. చాలా మంది నా బెరట వచ్చి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మిమ్మల్ని మోసం చేయడానికి మీరు జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు కదండి. అన్నాడు ఖచ్చితంగా. యేసు నా బెరట చాలా మంది ప్రపంచం మీద స్వరూపడి మిమ్మల్ని మోసం చేసి వాళ్ళు చాలా మంది వస్తారు, మీరు మాత్రం జాగ్రత్త సుమా, మీరు మాత్రం జాగ్రత్త, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మమ్మల్ని అందరినీ కట్టగలుగుని నరకానికి తీసుకుని వెళ్ళిపోతారు అని ఖచ్చితంగా యేసు ప్రభువు మాట పట్టుకున్న చెప్పాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ మాటలు అలాగే ఇప్పుడు కూడా మనకి ఆ మాట ఖచ్చితంగా బైబిల్లో ఉన్నాయి కాబట్టి మనం గమనించుకోవాలి. ఎంత బాగుందన్నమాట. మళ్ళీ చదువుకుని ముగించేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఈ మాట చూడండి. ఇంకా ఈ సాక్ష్యం చూడండి, ఈ సాక్ష్యం ఏమనగా ఆ దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. మనకి జీవం కావాలంటే ఏం చేయాలి? దేవుని కుమారుని ఖచ్చితంగా కుమారుడిగా మనం ఒప్పుకుందేయాలని. నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? దేవుని కుమారుణ్ణి ఖచ్చితంగా కుమారుడిగా మన నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో భద్రత చేసుకోవాలి, మంచి మనసు కలిగి మనం ఉండాలి. యేసుప్రభుని ఎలా నమ్మాలి సార్ చెప్పండి? అయిపోయిందండి, వాక్యం అయిపోయింది. యేసు క్రీస్తు వారిని ఎలా నమ్మాలి? మనం చెప్పాలా? యేసుప్రభుని ఎలా నమ్మాలి?
దేవుని కుమారుడిగా నీ హృదయంలో నా హృదయాన్ని భద్రం చేసుకోవాలి. ఎవరో ఒకరు 10 మంది నుంచి 10 రకాలుగా మాట్లాడతారు. ప్రపంచమంతా దేవుడు 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 నువ్వు నమ్మనా? నువ్వు నమ్మడానికి లేదు. ఎలా నమ్మాలి? ఇదిగో బైబిల్ ప్రకారంగా నువ్వు ఏదైతే క్రీస్తు ఏదైతే పరిశుద్ధాత్మ పేరుతో ఈ బైబిల్ రాయించిపెట్టాడో ఈ మాట ఖచ్చితంగా నమ్మాలి. బైబిల్ ఎంత స్పష్టంగా ఉందో ఇప్పుడాక మీకు తెలియజేశాను. ఇప్పుడాక మనం చదువుకున్నాం, ఇప్పుడాక మనం విన్నాం కాబట్టి అది మన హృదయంలో ఉండాలి. ఎవరు 10 మంది 10 రకాలుగా మాట్లాడిన సరిగానే వాక్య ప్రకారంగా మన హృదయం భద్రం చేసుకోవాలి. దాన్ని బట్టి మనం నడుచుకుంటే మనం ఖచ్చితంగా దేవుడి లోకానికి వెళ్తాం. లేకపోతే మనం కేవలం కదా. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ఈయన మాటలు ముగించుకొని ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు పరలోకమందున్న మా కన్న తండ్రి ఆయన, మీ ఉచితమైన మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి తండ్రి, ఇంకో తండ్రి ఇంతవరకు నన్ను నిలబెట్టిన ఆయన తండ్రి, మీ పరిశుద్ధ ఆత్మ పేరంతో నన్ను నిలబెట్టి మీ పరిశుద్ధమైన మీ మాటలు తండ్రి నా నోటితో పలికించిన విధానాన్ని బట్టి వందనములు కృతజ్ఞతలు చెల్లించుకున్నాను తండ్రి. దేవా, చెప్పడం కాదు కానీ చెప్పే విధంగా బ్రతకడానికి మీ కృప చూపించిన తండ్రి. దేవా, చెప్పిన మాట ప్రకారంగా జీవించే జీవితం మాకు అందరికీ దయచేయమని కోరుకుంటూ తండ్రి, ఎవరు నమ్మినా నమ్మకపోయినా తండ్రి, మీ కుమారుడిగా ఒప్పుకోకపోతే ఇచ్చి జీవానికి మేము రాము తండ్రి. తిరునా లోకానికి మేము రాము. దేవా, మంచి వాక్యాన్ని వినిపించిన విధానాన్ని బట్టి వందనములు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దేవా, మరొక జీవితం మాకు ఇచ్చి ఉండదు తండ్రి. ఆయన మీరు హృదయాన్ని సంతోషింపజేశారు బిడ్డగా, మీరు హృదయాన్ని బాధ పెట్టగలరు తండ్రి. మీ కుమారుడు మా నిమిత్తం ప్రపంచ మానవాళి నిమిత్తం ప్రాణం పెట్టింది కాబట్టి అలా ఈ భూమి మీద బతికి అంటే మాది చూపించి వెళ్ళిపోయి కాబట్టి ఆ లక్ష్యాలు కలిగి బ్రతికే జీవితం మాకు అందరికీ తెచ్చమని కోరుకుంటూ మీ కుమారుని మన దేవుడు క్రీస్తుగా ప్రభువుగా రక్షకుడిగా ఒప్పుకొని ఆ విశ్వాసంలో ఉండి మీరున్న లోకానికి రావడానికి మీ కృప చూపించమని కోరుకుంటున్నాయన. దేవా, ప్రతి ఒక్క సేవకుని తండ్రి క్రీస్తుని ఎలా ధరించుకోవాలో, క్రీస్తుని ఎలా నమ్మాలో ఆ విధంగా తండ్రి విశ్వాసం చెప్పే జ్ఞానాన్ని ప్రతి ఒక్క సేవకునికి అనుగ్రహించమని కోరుకుంటూ దేవా, మీరున్న లోకానికి రావడానికి మీరు ఇచ్చిన జీవితాన్ని వినియోగించుకునే జ్ఞానం అందరికీ తెచ్చమని కోరుకుంటూ మీ ప్రియ కుమారుడు లోకరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి ప్రార్థనే మనం వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. అందరికీ వందలండి. దేవునికి స్తోత్రములు.